షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము. అనుదిన కృపలు వస్తున్న వాక్యములు విని మీరు ఆత్మీయంగా మేలు పొందుకుంటారని, ఆత్మీయంగా మేలు చేత నింపబడుతున్నారని మేము భావిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా అనుదిన కృపలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనములో, మీరు యెహోవాకు యాజకులనబడుదురు. అవును, పరమ తండ్రి మనల్ని ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి ఆయన కొరకు ఒక రాజ్యముగాను, పరిశుద్ధమైన జనాంగముగాను, రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేసుకుంటూ వచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన తన సొత్తుగా చేసుకొని, కాబట్టి ఆయన యొక్క రక్తంతో కడగబడిన మనము ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకు, అంటే ప్రార్థనని, ధూపమును, ఆరాధనని, నైవేద్యమును అర్పిస్తూ ఆయన సన్నిధిలో ఆయన సేవిస్తూ వస్తుంటున్నప్పుడు, అప్పుడు మనల్ని పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చిన ప్రకారంగా ఆత్మ సంబంధమైన ఈ యొక్క బలులు అర్పిస్తున్నారు. కాబట్టి యాజకులు అని పిలుస్తారు పరమ తండ్రి. కాబట్టి ఆయనకు యాజకులు చేసే ఆ ధన్యత పరమ తండ్రి ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్నాడు. అలనాడైతే లేవి వంశంలోని యాజకులకు ఆ ధన్యత ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ ధూపదైవ నైవేద్యములు అర్పించే ధన్యతను ఇస్తేవాడు. కానీ ఆత్మ సంబంధంగా ఇలనాడు పరమ తండ్రి సన్నిధానంలో మనము ఆయన రక్తమును చెదపుచ్చుకొని ప్రార్థనని, ధూపమును, ఆరాధనని, నైవేద్యం అర్పిస్తూ ఆయన సన్నిధానంలో మనం సేవిస్తూ వస్తున్నప్పుడు యాజకులుగా ఆ పరమతని మనల్ని పరిగణిస్తూ వస్తుంటాడు. కాబట్టి అంటే యాజక ధర్మమును జరిగిస్తున్న మనము ఆయన సన్నిధానములో ఆయన యొక్క స్వరూపతలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ మనం ఈ లోకములో ఆయన యొక్క వెలుగును ప్రచురించే వారముగా ఉండాలి. ఆయన స్వార్థ ధర్మమును మనం చెప్పేవారముగా ఉండాలని పరమతని ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఇచ్చిన ఆ యొక్క ధన్యతను మనం నిరంతరం మనం కాపాడుకోవాలి సుమా. కాబట్టి ఆ యొక్క పరిచర్య ధర్మమును మనము ఆయనకు ప్రీతికరంగా, ఆయనకి ఇష్టకరంగా మనం జరిగిస్తూ వస్తుంటుంటే ఆయన తగిన ఫత్వలము, తగిన ఆశీర్వాదము, తగిన దీవెన చేత మనం నింపేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎందరికో లేని ధన్యత, అల్పులము, అయోగ్యులమైన ఆ పరమతని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ ఏ యోగ్యతలని మనకిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యోగ్యతను మనం కాపాడుకుందాం, మనం స్థిరపరచుకొని మనం ఆయన సన్నిధానంలో నిలబడదాం. ఆ విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేసి మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, జీవాధిపతి ఆశ్వమిస్యానికి స్తోత్రము తండ్రి. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురని మీరు సెలవిచ్చిన లేఖన భాగం మనకి స్తోత్రము తండ్రి. అయ్యా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకు మీరు మమ్మల్ని తండ్రి రాజులైన యాజక సమూహముగా చేసుకుంటూ వచ్చినారు నాయన. ఆ ధన్యతను మేము కాపాడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ఎలోహిముని యెహోవా ప్రేమ, యెహోవా కృప, పరిశుద్ధాత్మిక నిండు శ్వాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.